జనవరి 22, 2024 ఇండియా హిస్టరీలోనే ఇది ఒక స్పెషల్ డేట్. మనం ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఎప్పుడైతే అరుణ్ యోగిరాజ్ అంటే ఆ శిల్పి ఆ 51 ఇంచ్ రామ్లాల్ విగ్రహం కాళ్ల మీద ఉన్న క్లాత్ తీసేశాడు, ఇండియా మొత్తం ఒక్కసారి సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత దేశమంతా పండగ చేసుకుంది. చాలా మందికి ఇది జస్ట్ ఒక టెంపుల్ ఓపెనింగ్ మాత్రమే కాదు, ఇది రాముడు తన ఇంటికి తిరిగి రావటం. 14 ఇయర్స్ వనవాసం కాదు, దగ్గరగా 500 ఇయర్స్ వెయిట్ చేసిన తరువాత రాజారాముడు తన ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఈ సెలబ్రేషన్స్ వెనుక చాలా పెద్ద హిస్టరీ ఉంది. క్రికెట్ గ్రౌండ్ అంత సైజు ఉన్నాయి. ఈ చిన్న ప్లేస్ కోసం ఇండియాలో ఇంత పెద్ద గొడవ ఎందుకు జరిగింది? 1528లో మెహర్ బాకీ ఖాతీ నుండి 1992లో కార్ సేవ్ కాస్ కొట్టిన దెబ్బల వరకు, ఫైనల్లీ 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వరకు ఇది రామ్ మందిరం యొక్క కంప్లీట్ స్టోరీ. ఈ కథలో బయాస్ లేదు, హేటెడ్ లేదు, కేవలం మన హిస్టరీ ఏం జరిగిందో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ గొడవ ఎందుకు స్టార్ట్ అయిందో తెలుసుకోవాలంటే మనం హెడ్లైన్స్ కంటే ఇంకా వెనక్కి వెళ్ళాలి. అయోధ్య ఎన్నో వేల సంవత్సరాల నుండి హిందూ సివిలైజేషన్ కి హార్ట్ లాంటిది. ఓల్డ్ బుక్స్ లో, ఫారెన్ ట్రావెలర్స్ రాసిన బుక్స్ లో కూడా అయోధ్య చాలా బిజీగా ఉండే ప్లేస్ అని రాశారు. కానీ 1528లో మెయిన్ చేంజ్ వచ్చింది. బాబూర్ అనే మొఘల్ రాజు ఇండియాకి వచ్చాక అతని జనరల్ పేరు మీర్బాకి. బాబూర్ ఆర్డర్ ప్రకారం మీర్బాకి అయోధ్య వచ్చి ఆ కరెక్ట్ ప్లేస్ లో ఒక మసీద్ కట్టాడు. ఇక్కడే హిస్టరీ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నుండి అక్కడ ఉన్న లోకల్ ప్రజల నమ్మకం ఏంటి అంటే మీర్బాకి ఖాళీ ప్లేస్ లో మసీద్ కట్టలేదు, ఇక్కడ రాముడికి సంబంధించిన ఒక పెద్ద టెంపుల్ ని కూల్చేసి దాని మీద బాబ్రీ మసీద్ కట్టారు అని జనాలు నమ్మేవారు. ఇది నిజమా లేక జస్ట్ ఒక స్టోరీనా? ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవద్దు, ఎందుకంటే 475 ఇయర్స్ తర్వాత సైన్స్ దీనికి ఆన్సర్ ఇచ్చింది. టైం ట్రావెల్ చేసి 19th సెంచరీలోకి వెళ్దాం. మొఘల్స్ పారిపోయారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈ ప్లేస్ కోసం ఫస్ట్ టైం గొడవ జరిగింది 1990sలో కాదు, 1853లోనే జరిగింది. అప్పుడు ఈ గొడవలు ఎక్కువ అవుతున్నాయని 1859లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒకటి చేసింది. వాళ్ళ మధ్యలో ఒక ఫెన్స్ కట్టారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే ముస్లిమ్స్ లోపల మసీదులో ప్రేయర్ చేసుకోండి, హిందూస్ బయట ఉన్న ఒక చిన్న ప్లేస్ లో పూజ చేసుకోండి అని. మీ రాముడికి అని డివైడ్ చేశారు. అది ఒక టెంపరరీ సొల్యూషన్. తరువాత 1885లో మహంత్ రఘుబార్ దాస్ అనే పూజారి ఫస్ట్ టైం కోర్టుకు వెళ్లారు. ఆయన మసీదు తీయమని అడగలేదు. ఆయన ఏమడిగారంటే రాముడి విగ్రహం బయట వర్షంలో తడుస్తుంది, జస్ట్ పైన ఒక రూఫ్ లాంటిది వేయటానికి పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. ఎంత ఘోరం మీరే ఆలోచించండి. మన హిందూ దేశంలో మన దేవుడు కోసం ఒక రూఫ్ అడిగారు సుప్రీం కోర్టుకి వెళ్లి. అలాగే ఈ బ్రిటిష్ వాళ్ళని అడిగాం, అలా పరిపాలించారు మనల్ని. అప్పుడు బ్రిటిష్ జడ్జి ఏమన్నారో తెలుసా? నో అన్నారు. ఇప్పుడు ఇది చేంజ్ చేయటం లేట్ అయిపోయింది అని పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడే వాళ్ళకి తెలిసి ఉంటే ఫ్యూచర్ లో ఇది పెద్ద ఇష్యూ అయ్యేది. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ అయోధ్యలో రియల్ స్టోరీ డిసెంబర్ 22, 1949 నైట్ స్టార్ట్ అయింది. ఆ నైట్ అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ గార్డ్స్ కి ఒక లైట్ కనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది, రాముడు వచ్చేశారు అని. జనాలు పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే మసీదు మధ్యలో ఉన్న డోమ్ కింద రాముడు విగ్రహాలు కనిపించాయి. ముస్లిమ్స్ ఏమో ఎవరో నైట్ దొంగచాటుగా విగ్రహాలు పెట్టారు అని అన్నారు. హిందూస్ ఏమో ఇది దేవుడి మిరాకిల్ అన్నారు. అప్పటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారికి చాలా కోపం వచ్చింది. విగ్రహాలు తీసేయండి అని ఆర్డర్ వేశారు. చూడండి ఈ నెహ్రూ గారి పాలన ఎలా ఉంటుందో. మనకు తెలియనివి చాలా చేశారు. కానీ అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ కేకే నాయర్ ఒప్పుకోలేదు. నేను విగ్రహాలు తీస్తే పెద్ద గొడవలు జరుగుతుంది, నేను చెయ్యను అని చెప్పారు. సో ఫైనల్ గా గవర్నమెంట్ ఏం చేసింది, గేట్స్ కి లాక్ వేశారు. లోపల ఎవరు వెళ్లకుండా హిందూస్ బయట గేటు నుండి దర్శనం చేసుకోవాలి. అలా రాముడు చాలా ఇయర్స్ పాటు లాక్ లోనే ఉండిపోయారు. 30 ఇయర్స్ పాటు ఆ కేసు అలాగే ఉండిపోయింది. 1986లో డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆర్డర్స్ తో ఆ లాక్స్ ఓపెన్ చేశారు. హిందూస్ ని లోపల వరకు వెళ్ళాలి, పూజ చేయించుకోవాలి రాముడు అని ఆర్డర్స్ వచ్చాయి. అది చాలా పెద్ద చేంజ్. కానీ అసలు ఆ హీట్ అంటే గొడవ 1990లో స్టార్ట్ అయింది. ఎల్కే అద్వానీ రథయాత్ర స్టార్ట్ చేశారు. సోమనాథ్ నుండి అయోధ్య వరకు దేశమంతా రామ్ మందిర్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ డిసెంబర్ 6, 1992 రోజు అయోధ్యలో వేల మంది వాలంటీర్స్ గ్యాదర్ అయ్యారు. సుప్రీంకోర్టు చెప్పింది మసీదుని ఏం చేయకూడదు అని. కానీ అక్కడ జనాలు కంట్రోల్లో లేరు. మధ్యాహ్నం టైంలో బ్యారిగేట్స్ ని బ్రేక్ చేసి ఆ 464 ఇయర్స్ ఓల్డ్ బాబ్రీ మసీద్ 3 డ్యామ్స్ ని ఇరక్కొట్టేశారు. ఆ రోజు ఇండియా అంతా షాక్ అయింది. చాలా చోట గొడవలు జరిగాయి. స్టోరీ ఇక్కడతో అయిపోయిందేమో అనుకున్నారు.
కానీ బయట గొడవలు అవుతున్నాయి. కానీ కోర్ట్స్ మాత్రం నిజమేంటో తెలుసుకోవాలి అని అనుకున్నాయి. కోర్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ASI వాళ్ళని పిలిచి ఆ మసీది కింద తవ్వి చూడండి, అసలు కింద ఏముందో చెప్పండి అని ఆర్డర్ ఇచ్చింది. నమ్మకం కాదు, సైన్స్ కావాలి అన్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డీప్ గా తవ్వారు. వాళ్ళకి ఏం దొరికాయి అంటే 85 ఇంచెస్ పెద్ద పిల్లర్ బేసెస్, టెంపుల్లో వాటర్ వెళ్లే దారి, క్రొకడైల్ షేప్లు, ఒక సర్క్యులర్ స్ట్రెంగ్త్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ క్లియర్ గా చెప్పింది మసీది కట్టడానికి ముందే అక్కడ 12th సెంచరీకి చెందిన ఒక పెద్ద హిందూస్ టెంపుల్ స్ట్రక్చర్ ఉండింది అని. ఇది ఇప్పుడు జస్ట్ నమ్మకం కాదు, సైన్స్ ప్రూవ్ చేసిన నిజం. ఫైనల్ గా November 9th, 2019 రోజు సుప్రీం కోర్ట్ హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది. 5 జడ్జెస్ కలిసి యునానిమస్ గా డిసైడ్ అయ్యారు. కోర్ట్ ఏం చెప్పింది అంటే ASI ఫైండింగ్స్ ప్రకారం అక్కడ టెంపుల్ ఉండేది కాబట్టి ఆ ల్యాండ్ రాముడికి చెందింది అని. అలాగే ముస్లిమ్స్ కి మసీదు కూలిపోయినందుకు 5 acres వేరే ల్యాండ్ ఇవ్వాలి అని చెప్పారు. ఇద్దరికీ న్యాయం చేశారు. కానీ ఇన్ని రోజులు జరిగిన అన్యాయం మనకి అది ఎవరు పట్టించుకోలేదు. 2020 నుంచి 2024 వరకు కన్స్ట్రక్షన్ జరిగింది. August 5th, 2020 ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా స్పెషల్. ఈ టెంపుల్లో 1 గ్రామ్ ఐరన్ కూడా వాడలేదు. ఎందుకంటే ఐరన్ ఫ్యూచర్ లో రస్ట్ పడుతుందని ఓన్లీ స్టోన్స్ మాత్రమే వాడారు. 1000 years వరకు ఏం అవ్వకుండా ఉండటానికి సూర్య తిలక్ సైన్స్ అండ్ మ్యాజిక్ కలిసి చేసిన పని ఇది. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి రోజు కరెక్ట్ గా 12 PM కి సన్ రైజ్ లెన్స్ ద్వారా వచ్చి డైరెక్ట్ గా రాముడి నుదుటి మీద పడతాయి. మనం వీడియోస్ లో చూసే ఉంటాం. అలా టెంపుల్ ని గ్రాండ్ గా ఓపెన్ చేశారు. చూశారుగా ఎంతమంది వచ్చారు. ప్రతి సెలబ్రిటీ ఆ రోజు అక్కడే ఉన్నారు. 1889లో ఒక చిన్న ఫెన్స్ నుంచి 2024 ఇంత పెద్ద టెంపుల్ వరకు ఇది కేవలం ఒక బిల్డింగ్ కాదు, ఇది ఒక సివిలైజేషన్, ఒక పేషెన్స్. January 22, 2024 ఆ చిన్న రామయ్య నవ్వినప్పుడు 500 years సర్కిల్ కంప్లీట్ అయ్యింది. నేనైతే ఆ రోజు చాలా గర్వపడ్డాను, చాలా సంతోషించాను. మీలో ఎంతమంది సంతోషపడ్డారు కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే కాంగ్రెస్ జడ్జెస్ ని పెట్టి దాన్ని ఆపడానికి జడ్జిమెంట్ ని చాలా ట్రై చేసింది. ఇదంతా నేను చెప్పొచ్చు స్టోరీలు, కాకపోతే మీ అందరికీ తెలిసింది అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారు, ఈ కాంగ్రెస్ ఏం చేసింది, ఈ బీజేపీ ఏం చేసింది టెంపుల్ కి అని. ఇది ఒక్కటి మైండ్ లో గుర్తుపెట్టుకోండి అందరూ. జై హింద్. సో ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను. సో వీడియోకి ఒక లైక్ కానీ కమెంట్ కానీ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో కూడా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ జాగ్రత్తగా హెల్దీగా ఉండండి.